సందర్భాల్లో మనం అలాగా పరిస్థితులు ఉంటాయండి. విరోధులైపోయి చెప్పాను. మేము కూడా కుటుంబంలో ఫస్ట్ ప్రభు కృప, నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ నాన్నే విరోధంగా వాళ్ళు అవమానపరిచేవారు, ఎగతాళి చేసేవాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు. కొన్నిసార్లు కోప్పడేవాడు, తిట్టేవాడు, నానైతే దుర్భాషలు తిట్టేవాడు, కొట్టడానికి కూడా వచ్చినాం సార్. సరే ఏంటి చూడండి, అంటే మా ఇంట్లో నా తల్లిదండ్రులే నాకు శత్రువులు అయిపోయినారు. కారణం ఏంటంటే క్రీస్తుని నమ్మినందుకే. ఏ తప్పని చేస్తుంది కదా, మందిరానికి వెళ్తున్నందుకు, యేసు ప్రభుని నమ్మినందుకే. చూడండి ఇక్కడ గమనిస్తే ఈ యొక్క వచ్చిన మనం చూసినప్పుడు ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉంటారు. తండ్రి కుమారుడు. చూడండి, మొన్న యూత్ మీటింగ్ లో గుంటూరులో దత్తు ఒక దేవుని దాసు అన్న చెప్తున్నాడు. ఆయన ఒక జరిగిన సంఘటన చెప్పాడు. ఏంటో సంఘటన అంటే, ఒక కుటుంబంలో ఒక యజమాని కుటుంబంలో వ్యక్తి ఏం చేసిందంటే, ఆయన ఇనుపురాడులతో కొంచెం ఇంట్లో పని నిమిత్తం వెళ్ళి పని చేస్తున్నాడు. ఆ ఇనుపురాడ్లు చాలా భయంకర బలమైనది. తను పని చేస్తుంటే ఒక్కడిగా చేస్తున్నప్పుడు ఆ రాడ్ వచ్చి కాలు యొక్క బొటన మీద పడిపోయింది. బొటన వేలు కట్ అయిపోయింది, ఇరిగిపోయింది. బొటన వేలు కట్ అయిపోతే రక్తం ప్రవహిస్తా ఉంది. అదే బాధతోటి లోపలికి వచ్చి ఆ సోఫా సెట్ లోకి వచ్చి అట్లా వాళ్ళు కొన్ని బాధతో అలా ఉండిపోయినాడు. భార్య కిచెన్ లో పని చేసుకుంటూ బిజీగా ఉండి, ఆమెకు తెలియదు ఈ సంగతి. భార్య ఏం చేస్తుంటే కేకలు వేసి, అయ్యా ఒక బిందె నీళ్ళు ఇసురాపో అంటుంది. కిచెన్ పనిలో మార్తమ్మలాగా బిజీగా ఉండి. ఈయనెట్లా ఉన్నాడు, ఏలు ఇరిగిపోయి రక్తం కారుతా ఉంది. అప్పుడు ఎదురుగున్న కుమారుడు చెప్తున్నాడు, దీనంగా చెబుతున్నాడు, బాధ చెబుతున్నాడు, ఈ ఒక్కరోజు దయచేసి ఆ బిందె నీళ్లు తీసుకురా. ఎందుకు తాను ఎప్పుడు తెచ్చేవాడు, తను తేలని పరిస్థితి, కావాలి ఏలు ఇరిగిపోయి రక్తం కారుతుంది కనుక ఆ బాధతో, నువ్వు నీళ్లు తీసుకురాని కుమారుణ్ణి రిక్వెస్ట్ వేడుకుంటే ఆ కుమారుడు చూశాడు కదా ఆ రక్తం గారటం, ఏలు ఇరగటం. ఆ కుమారుడు సరే లేచి వెళ్ళిపోయి బిందె తీసుకుని ఆ నీటి కోసం, మంచినీళ్ళ కోసం వెళ్తున్నాడు. అప్పుడు ఈ తండ్రి ఏం చేస్తున్నాడు అంటే, తండ్రి పెద్దగా ఏడుస్తున్నాడు, ఎక్కి ఏడుస్తున్నాడు, కేకలతో ఏడుస్తున్నాడు. అప్పుడు దాకా ఈ విషయం తెలియదు భార్యకి. ఆ భార్య కిచెన్ నుంచి బయటకు, ఏంది ఏడుస్తున్నావు అంటే, ఆయన కాలు ఏలు ఇరిగినందుకు కాదు ఏడ్చేది, దేనికో తెలుసా, ఇంతవరకు ఎప్పుడు కూడా నా కుమారుడు ఏ మాట వినలేదు, ఇంతవరకు ఎప్పుడు నా మాట వినలేదు, ఈ రోజు నా మాట విని బిందె నీళ్ళు తీసుకొస్తానికి వెళ్ళాడని చెప్పేసి, ఆ మాట విన్నాడని చెప్పేసి ఆ బాధను వ్యక్తపరుస్తూ ఏడుస్తున్నాడు.